ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో పోలు దాసరి కనకమ్మ ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, 3వ డివిజన్ కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నూకల రమేష్, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ సొంతింటి కళను నెరవేర్చుకున్న కనకమ్మ గారి కుటుంబానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ పథకం ద్వారా 3500 ఇల్లు మనకు కేటాయించడం జరిగింది. అందులో చాలామంది కూడా ఇల్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు మొట్టమొదటిసారి ఒక ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఇక్కడ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమందికి వాళ్ళకు ఈ రోజున్న ధరలలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకొని లేని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక సహాయంతో చాలామంది కూడా సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇంకా కూడా మనకు మరిన్ని ఇందిరమ్మ ఇల్లు రావాలి. అలాగే ఎవరైతే స్థలం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా దగ్గరలో కూడా అడుగుతున్నారు. వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయించి కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలి అని చెప్పేసి నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పదే ఈ విషయాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ 11 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక 6 ఇళ్ళు కూడా ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పిండ్రు. ఈ మొదటి విడతలో ఇక్కడ ఈ వార్డుకి 17 ఇళ్ళు మంజూరైనాయి. మళ్ళీ ఇప్పుడు రెండో విడత కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలు అంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి కోసం సహాయం అనేది చేయడం జరుగుతుంది. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 6th డివిజన్లో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల దీవెనలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన కనకమ్మ పోలు దాసరి కనకమ్మ గారి గృహప్రవేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు సురేఖమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చాలామంది పేదలకు ఈరోజు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. రానున్న రోజుల్లో కూడా ఎవరెవరైతే ఇల్లు లేకుండా ఉన్న వారికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే చాలా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఎక్కువగా కూడా ఇల్లు తీసుకొని వచ్చి కాన్స్టిట్యున్సీ లోపల ఇల్లు లేని కుటుంబంని నేను చూడకూడదు, అందరికీ ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత తొందరగా ఈ ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్నందుకు వారికి సహకరించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకెవరెవరైతే ఇల్లు నిర్మించుకొని సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గృహప్రవేశం చేయించి అందులో నివాసం ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లు 3rd డివిజన్ నుండి కావచ్చు, 9th డివిజన్ నుంచి కావచ్చు, 8th డివిజన్ నుంచి కాబట్టి కార్పొరేటర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న వారందరినీ కూడా త్వరగా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవాల్సిందిగా కోరుతూ, దానికి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుంది. త్వరగా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఎక్కడెక్కడైతే నిర్మిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మూమెంట్ తీసుకొని త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాకు పింఛన్ మంచిగా ఇస్తాను ప్రేమ సాగర్ సారు. నాకు పట్ట కాగితాలు ఇచ్చిండు. మేడం నా దగ్గరికి వచ్చి నాతో ఫోటో దిగి నన్ను మంచిగా తీసుకొని వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్తాను.
సురేఖమ్మ గారికి, దీనికి సహకరించిన నాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ప్రేమ్ సార్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాకు 6వ డివిజన్లో ఫస్ట్ ఫేజ్లోనే మా అమ్మ పేరు మీద ఇల్లు రావడం జరిగింది. మేము ఇంతకుముందు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక పూర్ గుడిసెలో ఒక రేకుల ఇంట్లో ఊడ్చుకుంటా వర్షం పడుతున్నా ఎంత ఇబ్బంది పడుకుంటున్నామో మాకు తెలుసు ఆ కష్టాలు ఎట్లుంటాయో. కానీ ఈ పథకం వచ్చినాక మేము ముందు పడి ఎట్లయితే కంప్లీట్ చేయాలి, ఫస్ట్ మాది ఉండాలని చెప్పి మాకు హెల్ప్ చేసినటువంటి మా బిల్లర్ మా దుమ్మడి సతీష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. దీని తరఫున మాకు ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లకు కానీ, మాకు సహకరించిన కార్పొరేటర్లకు కానీ, ఏఈ మేడం కానీ వీళ్ళందరూ మాకు దగ్గరుండి ప్రతి క్షణం మాకు టైం టు టైం ఫోటోలు తీసుకుంటూ, టైం టు టైం డబ్బులు అవడానికి హెల్ప్ చేసుకుంటూ, ఎక్కడ మాకు ఏం ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు చెప్పుకుంటూ మాకు అందరూ సహకరించి ఇప్పటివరకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.